తనేదో విడిపోయిన కుటుంబాన్ని కలపడానికే ఇదంతా చేస్తున్నట్టుంది. కానీ మనమది జరగనివ్వకూడదు. జయరాణి భర్త శేషరత్నం వల్లనేగా జయరాం బావ మంచం మీద ఉండిపోయాడు. రవికి ఆ కోపం ఉంటుంది కదా. అదేనండి నేను చెప్తున్నాను. ఆ కోపంలోనే రవిబాబు బంగారికి అంత దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇది కారణంగా చూపించి రవిబాబుని బంగారు నుంచి పూర్తిగా దూరం చేయాలి. జయరాణి బంగారుని యూజ్ చేసుకుని ఈ ఇంట్లోకి రావాలనుకుంటోందని మనమే ఈ విషయాన్ని క్రియేట్ చేసి చెప్పేద్దాం. ఆ మంట పెరిగి పెద్దదైందనుకోండి, ఆటోమేటిక్గా రవి మనసులో ఉన్న కోపం ఇంకా పెరిగిపోతుంది. ఆ పని నేను చూసుకుంటాను. ఆ ప్లాన్ మీరేం నాశనం చేయరు కదా. అమృత, ఇది మన ఇద్దరి లైఫ్ మ్యాటర్. వదలనే వదలను. సుమతి, ఇక్కడికి రా. చెప్పండి సార్. నువ్వు వెళ్ళి ఆ జయరాణితో ఫ్లోర్ అంతా బాగా మురిగ్గా ఉంది, మాప్ పెట్టమని చెప్పు. సార్, ఏంటి? ఆవిడ సూపర్వైజర్ సార్. ఇదంతా ఆవిడ ఎందుకు చేస్తారు? గొడవ అవుతుందేమో సార్. నేనెవరో? మీరు అదే ఈ కంపెనీలో నేనెవరని అడుగుతున్నాను. ఝాన్సీ అమ్మకి అల్లుడు అవుతారు సార్. తను సూపర్వైజర్ సార్. తను పెద్దదా, నేను పెద్దనా? మీరే సార్. మరి ఎవరు చెప్పింది వినాలి నువ్వు? వెళ్ళు, వెళ్ళి కంప్లీట్గా ఆ ఫ్లోర్ అంతా మాప్ పెట్టమని చెప్పు. అలాగే సార్. సుమతి సార్, తను కుదరదు అని చెప్తే ఏం చేస్తావు? ఏం చెప్పమంటారు సార్? పని మానేసి వెళ్ళిపోమను. సార్, తను పని వదిలేసి వెళ్ళిపోదులే, నువ్వు అలా చెప్పు. వెళ్ళు. అలాగే సార్. మేడం, చెప్పండి. ఇక్కడ ఫ్లోర్ అంత డర్టీగా ఉంది. హౌస్ కీపింగ్ ఇవాళ రాలేదు. కొంచెం మాప్ పెడతారా? ఎవరు? మిమ్మల్నే మేడం. హలో, నేను ఈ ఆఫీస్లో సూపర్వైజర్ అండి. నేనెందుకు మాప్ పెట్టాలి? ఏ చేయలేరా? మీ ఇల్లు మురిగ్గా ఉంటే క్లీన్ చేసుకోరా? ఆఫీస్ మన ఇల్లు లాంటిదే. ఈ పని వీళ్ళే చెయ్యాలని ఎలాంటి రూల్స్ లేవు. ఎవరైనా ఏ పనైనా చెయ్యొచ్చు. మాప్ పెట్టండి, లేదంటే బయలుదేరండి. మేనేజర్తో నేను మాట్లాడుకుంటాను. ఏంటి మేడం ఇంత ఆలోచిస్తున్నారు? సరే, సార్, మీరు చెప్పినట్టే చేశాను సార్. ఇది మాత్రమే సరిపోదు సుమతి, తనకి ఇంకా నువ్వు పని చెప్పాలి. సార్, కొంచెం ఓవర్ అవుతుందేమో. చెప్తాను సార్, చెప్తాను. మేడం, కొంచెం ఉండండి. ఆఫీస్లో స్టాఫ్ అందరికీ కాఫీ తీసుకెళ్ళి ఇవ్వండి. నేనా? ఏ చేయలేరా ఏంటి? మీ దగ్గరకొచ్చి అన్నీ అడుక్కుంటూ ఉండాలా? కాఫీ ఇచ్చి బయట ఉన్న కాటన్ బాక్సులన్నిటినీ తీసుకెళ్లి గోడౌన్లో వేయండి. చేస్తారా చేయలేరా? చేస్తాను.
ఇది ఇంత కష్టపడి పని చేయటం బంగారి చూసిందంటే ఖచ్చితంగా కోపం వస్తుంది. అప్పుడు దాన్ని పట్టుకుని గొడవ చేసి జయరాణి బంగారాన్ని యూజ్ చేసుకుని ఇంట్లోకి రావాలనుకుంటుందని రవిని ఝాన్సీ అత్తయ్యని నమ్మించొచ్చు. అప్పుడు రవికి బంగారి జయరాణి విషయంలో ఏం చేసినా కోపం వస్తుంది. ఇక ఈ ప్లాన్ని అడ్డుకునేవాళ్ళే లేరు. ఏంటి ఇంకా బంగారి రానేలేదో, ఎక్కడికి వెళ్ళిపోయింది? చా, మనకి కావాలనుకున్నప్పుడు కనపడి చావదు. అసలు టైమింగ్ అనేది ఒకటి ఉండాలి కదా. ఆంటీ 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 ఏమైంది ఆంటీ? అయ్యో ఏమైంది ఆంటీ? నీళ్ళు తీసుకురండి. ఏమైంది ఆంటీ మీకు? ఇదిగోండి నీళ్ళు తాగండి ఆంటీ, వాటర్ తాగండి. లేవండి ఆంటీ, లేవండి. జాగ్రత్త జాగ్రత్త. పర్వాలేదు బాబు. ఎవరంటే మిమ్మల్ని పనులన్నీ చేయమని చెప్పింది? లేదు, నేనే చేశాను. చెప్పండి, ఎవరు నీ పనులు చేయమని చెప్పింది? మీరుగా వస్తే పనిష్మెంట్ తక్కువ, నేను కనిపెట్టాననుకోండి పనిష్మెంట్ వేరేలా ఉంటుంది. చెప్పండి.